Please do subscribe to Prajabheri News Channel. ఇవాళ ఆయన కూడా పార్టీని పట్టుకొని ఈ రోజు కూడా పార్టీ జెండా వీడకుండా మా అందరినీ కూడా ఒకే జట్టుగా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన సురేష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా మానవ మోహన్ రెడ్డి గారు, తాయర్బెన్ హుందాన్ గారు, అన్వేష్ రెడ్డి గారు, బాల్కొండ నియోజకవర్గ నాయకులు సునీల్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడువు గంగాధర్ గారు, ఆయన కూడా పదవి కావాలి. ఆయన ఎన్నో పుట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన దురదృష్టం ఏంటో కానీ ఇప్పటివరకు కూడా పదవి కూడా రాలేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మీకు తప్పకుండా పదవి వస్తాయని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా అరికల్ నర్సారెడ్డి గారు, నగేష్ రెడ్డి గారికి, జావేద్ అక్రమ్ గారికి, వేణు యాదవ్ గారికి, అలాగే వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ, అలాగే వేణురాజు గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మండల పార్టీ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి చేసిన నా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నాకు పదవి ఉన్నా, మానవ మోహన్ రెడ్డి గారికి పదవి ఉన్నా, అన్వేష్ రెడ్డికి పదవి ఉన్నా, అది మీ కష్టార్జితమే అని సందర్భంగా ఏదని తెలియదు. 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు బాధలు అనుభవించడం, 10 ఏళ్ళు ఆర్థికంగా నష్టపోయాం. కానీ పార్టీ జెండా మాత్రం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీని పట్టుకోదన్నాం. అది మన గర్వకారణం, అది మన గొప్పతనం కూడా. ఈ మధ్య కాలంలో పార్టీలు మారుతుందని మనం చూస్తే అధికారం ఎటువంటి అడ్డుకోవచ్చు. నన్ను మొన్న ఎవరో పిలిచి అడుగుతున్న అంతకుముందు కాంగ్రెస్ పార్టీల అధికారం రాకముందు, అంటే మనం అధికారంలోకి రాకముందు ఆంధ్ర పార్టీ నాయకులు కలిసి ఉండే అన్న ఏ పార్టీ మాట్లాడుతుంది అంటే దాని అర్థం ఏంటిది, టీఆర్ఎస్ పోయినావా అంటున్నారు. అంటే ఈ కాలం ఎట్లున్నదంటే నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నైనా కానీ ఆయన తెలిసి కూడా నువ్వు కాంగ్రెస్ అంటే ఉన్నావా మారినావా అని అంటున్నారు. వేదికలు చేస్తారు. వర్గాల్లో విడిపోయి ఒకరిపైన ఒకరు కంప్లైంట్ పెట్టుకుంటే అది మంచి పద్ధతి కాదు. 10 సంవత్సరాలు పార్టీ కష్టకాలం ఉన్నోడికే నేను విలువిస్తా, ఆ 10 సంవత్సరాలకే న్యాయం జరుగుతుంది. కష్టకాలంలో ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు కాబట్టి వాళ్ళు కానీ ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసుకోవడానికి తప్పేం లేదు, వాళ్ళని చేసుకోలేస్తాం. వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు కంప్లైంట్ పెట్టుకొని ఒక నాయకుడు అయితే ఫేస్బుక్ లో పెడతారు. మొరమంటే మనలు నిజంగానే మనవలే కొట్టుకుంటున్నారు, అది పర్మిషన్లు తీసుకొని కొట్టుకుంటున్నారు. ఆ నాయకుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెడతాడు, సిగ్గున్నారు. మొరం బ్రోకర్లు కొట్టుకోవద్దు, బ్రోకర్లు కొట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి, మీరు మొరం డైరెక్ట్ తీసుకోవచ్చు అని పోస్ట్ పెడతారు. ఎవరు కొట్టేది ఆ మొరం? 10 సంవత్సరాల కాలం పాటు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటే మనం వాళ్ళకు సహకారం అందించాల్సింది పోయి మనమే ఆ రకంగా మాట్లాడితే మరి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బాధలు ఏం కావాలో, వాళ్ళ కష్టాలు ఏం కావాలి. అందుకే నేను చెప్తున్నా, ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఎప్పుడైనా సరే బాగుండాల. 10 సంవత్సరాల కాలం పాటు కష్టపడ్డ వాళ్లకు, ఆ కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే. ఒకవేళ ఆ కార్యకర్తలు వేధిస్తే మాత్రం అనేది ఇక్కడ ఊరుకోడు, చేతులు కట్టుకొని ఊరుకోడు అనేది ఇక్కడ. 10 సంవత్సరాల కష్టార్జితం ఈ ప్రభుత్వం, మీ కష్టార్జితమే ఈ ప్రభుత్వం. ఇలా పదవి కూడా మీ కష్టార్జితమే. ఇవాళ ఈ వేదిక పైన ఉన్న నాయకులకు గౌరవం దక్కుతుందంటే అది ఈ కష్టార్జితమే. అందుకే ఊరుకునేది లేదు. పోలీస్ సోదరులకు కూడా చెప్తారు, వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలుసు. బయట ఉన్న నాయకులు మాట్లాడుతుంటే చాలా సులభంగా మాట్లాడుతున్నాయి మా పైన. ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలో, అవన్నీ ఇన్నోళ్ళ మా చెవుడుతోని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆడున్నది అని మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడితే మాత్రం
ఊరుకునేది లేదని ఈ వేదికలు చెప్తున్నాం. జాగ్రత్తలో పార్టీ అందరిది, పార్టీ అందరిది. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది పార్టీ. బాల్కొండ సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దానికోసం మీరు ఆలోచన కష్టపడండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే 10 ఏళ్లు కష్టపడ్డ వాళ్ళకే రాబోయే కాలంలో టికెట్లు వస్తాయని చెప్పి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా మాట్లాడుతుంది. కష్టపడండి. ప్రభుత్వం మీది. ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు. రైతు రుణమాఫీ కూడా చేసిండు. ఆ తర్వాత 2 లక్షల పైన రుణమాఫీ ఏ విధంగా చేస్తారో మన మాజీ మంత్రి ఈరోజు వేల్పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడు ముత్తన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గా చేసిన నర్సారెడ్డి గారు, వారితో పాటు కమిటీ మెంబర్స్, మన డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, సునీల్ గారు, అనిల్ గారు, మన చైర్మన్ గారులకు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులకు, సోదరి మనులకు, ప్రతిసోదరులకు నమస్కారం. నేను ఎక్కువ చెప్పకుండా మనమందరం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఆ వ్యవసాయానికి ఏ సౌకర్యాలు కావాలని గతంలో గమనించి అనేక మటుకు ఇబ్బందులు రాకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మన స్టాఫ్ల కొరకు మన వ్యవసాయాన్ని కానీ మన పిల్లలు కానీ చదువుకున్న విద్యార్థులకు ఒక నౌకరీ లేకుండా, జాబు లేకుండా చేసే వాళ్ళకి పర్మిషన్ లేకుండా 10 ఏళ్ల బాకీలు 8,000 కోట్లు వెళ్ళిపోయాయి. ప్రాజెక్టు కట్టే మనం ప్రాజెక్టు కట్టిన ఎక్కడ పోతున్నారు స్వార్థాల కొరకు. మనమేమో ప్రాధాన్యత చేయడంలో దాంట్లో ఏం కమిషన్లు ఉంటాయి, ఆ పని పక్కన పడేసారు. నేను మీ అందరూ చెప్తా ఉన్నాను, రైతులకు భారతదేశంలో పోయిన ప్రభుత్వం ధరలు గురించి 50,000 ఉంటే దాన్ని బాగా పెంచి ఎక్కడ లేని విధంగా ధరలు పెంచిన ప్రభుత్వం రైతులున్నాయి. కాబట్టి తప్పనిసరిగా రేపు 2వ పంట కూడా సన్ఫ్లవర్ కానీ, పల్లీలు కానీ, నూనెలు వచ్చేటి మనం తినే నూనెలు కూడా ఎక్కువ మటుకు బాగా తెలుస్తా ఉన్నాయి. వాళ్ళన్ని కెమికల్స్ చేస్తాం ఎక్కువ రోజులు ఉండడానికి. ఇప్పుడు మనం గాలితో కూడా పట్టించలేదు. ఇంకా మళ్ళా మనం తాపం చేసిన పనులు చేస్తా ఉన్నాం. ఎందుకు? ఈ వ్యవస్థ బాగా చెడిపోయింది. అటువంటి వారికి మంచి నూనె కూడా మనం బయటకు తెచ్చుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ అంటే ఎంత తెస్తున్నాం? 30 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ తెచ్చుకుంటున్నాం. గిడిపోతే రారా పొల్యూషన్ వస్తాయి. ఈ విధానాలు కాపాడాలి. 60 వస్తే
3,400, 3,300 తరువులు కొట్టుకుపోవడాడే అన్ని చేసినాడు. వాళ్ళకి గట్టి చేస్తాం. ఖర్చు రోజు ₹1,00,000 చేస్తారు. దేనికి? షుగర్ కేన్, పసుపు, షుగర్ కేను ఇటువంటి పంటలంతా నీళ్ళు వచ్చేటట్టు ఎట్లా ఉపయోగం చేసుకుని 10 గ్రామాల తోటి మన పిల్లల భవిష్యత్తు వెళ్తాం. మోడల్ స్కూల్స్ ఎవరు పెట్టినాం? మనం పెడతాం. ఈ పుణ్యాత్ముడు అక్షరం ఎక్కడన్నా మీ బాగుండ కాన్స్టిట్యూన్సీలో ఏదైనా స్కూల్ పెట్టారా? వీళ్ళు డ్రిప్ లేదు, స్కూల్ లేదు, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు, మళ్ళీ రోడ్లకు తిరుగుతా ఉన్నారు. అటువంటి వాళ్లకు మనమందరం జాగ్రత్త. మేము 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినాం. అప్పుడు మేము ఓట్లతో చూపిస్తాం రోడ్డు వెళ్ళినప్పుడు అది ఇళ్ళలో ఉంచుతారు. కాబట్టి ఇప్పటికే బాగా టైం అయింది. కాబట్టి మెంబర్స్ కూడా మీరందరూ చైర్మన్లు, డైరెక్టర్లు దయచేసి ఏదంటే మా అందరూ గడిపేయండి. అగ్రికల్చర్ సైన్స్ ఇస్తుంటారు. వాళ్ళకు మన భూముల్లో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుదాం. ఒకటేసారి వాళ్ళు డెఫినెట్ వేయకుండా ఎకరం 2 ఎకరాలు వేసి ఆ పంట దిగుబడి చూసి మళ్ళీ అర్థ సంవత్సరం 10 వేసుకుంటే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. మీరు తప్పుడు మాటలు నమ్మకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మన సర్పంచులు గెలవాలి, ఎంపీడీసీలు గెలవాలి, జడ్పీడీసీలు గెలవాలి. అంటే మేమందరం మీ బాధలకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాగు చేయాలంటే కిందికెళ్ళి కూడా మీరు దాకా ఇచ్చారు. కానీ కింది వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా గట్టుకుండి ప్రతిదానికి మీకు ఆలోచించి నా దగ్గర తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ మంచి రైతులు బాగా ఆలోచించి నలుగు చెప్పే మన విధానాలు మీరు చెప్పి ఎక్కడైనా తప్పు చేసిన వాడికి తర్వాత అనుభవించాలని చెప్పాలని, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా గతంలో గంజాయి డ్రగ్స్ బాగుండేది, కంట్రోల్ చేసింది. కానీ అక్కడక్కడ ఏదైనా ఉన్నా అవి కూడా కంట్రోల్ చేసి నా పిల్లల్ని కాపాడదని నిన్ననే ఎడిపెళ్ళిన ఏదో పెట్టిందట పేపర్లో చూశాను. అది సగం చెల్లెలిపోయాడు. వాడు తప్పులు చేయబట్టి 30-40 లక్షల భూములను అమ్మేసి ఆ విక్టిమ్ని కూడా పోలీసు వ్యవస్థకు చెప్తా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అది కూడా కనుక్కోండి. గ్రామస్తులతో ఏదెట్టుకొని కనుక్కొని ఎవరైతే బుక్కింగ్ చేస్తున్నాడో అటువంటి వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకున్నాం. ఒకటేసారి చర్యలు తీసుకుంటే ఆ బుక్కింగ్ మన ఏదో బంధువులు చేస్తామని చెప్తూ అందరినీ మళ్ళీ ఒకసారి అభినందిస్తాం. ఏమంటున్నాయి వాతావరణ శాఖ వాళ్ళు? ఎప్పుడైనా సైకిళ్ళు వస్తేనే వర్షాలు పడాలా, లేకుంటే లేవని చెప్తా ఉన్నారు. ఇవన్నీ దయచేసి గమనించండి. మీ అందరికీ చెప్తా ఉన్నాను. గాలి మాట్లాడడం కాదు, వాస్తవాలు ఆలోచించాలి. రేపు రాబోయే రోజుల్లో మనం ఏం కాదు. అనిల్ కొన్ని పైసలు ఉన్నాయి, నాకే కొన్ని పైసలు ఉన్నాయి. ఆ పైసలన్నీ ఖర్చు పెట్టలేదు కదా. మీరు పెట్టుకున్నారా? పెద్దవలసింది చెప్పండి. పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటే మాత్రం తినచ్చు కావచ్చు కదా. చేస్తున్నారా? చేస్తున్నారు. ఎందుకు? మన పిల్లలకు కూడా కాస్తున్నాం. ఎందుకు కాస్తున్నాం?
మనం సుఖపడకుండా తినేంత తింటున్నాం, ఉండేంత ఉంటున్నాం. మన పిల్లలు సుఖపడక చూస్తాం. మన పిల్లలకు వ్యవస్థ నిలబొట్టినోని, మనతో ఓటేసుకొని గెలిచినోని, గెలిపించినోడికి అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ స్వార్థాల కొరకు ఏదో చెప్తే తప్పనిసరిగా ఇవ్వద్దని ఈ రైతులకు చెప్తూ వ్యవసాయాన్ని తప్పనిసరిగా ఒకదాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించుకునే విధంగా చేస్తూ మీతో అధికారులతో మాట్లాడి మనకి ఏం బాగుంటుంది. ఇప్పుడు చెరుకుతోటి పెట్టా, మీరందరూ అప్పుడు చెరుకుతోటి పెట్టుకుని వచ్చారు. చెరుకుతోట కూడా ఫ్యాక్టరీకి ఈ దూర పోయిన దూర నర్సరీ ఫ్యాక్టరీ బంద్ చేసే 300 కోట్లు బాగా అయిపోయింది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి మేము అందరం చెప్తే బాధ్యులను చెప్పేశాం. కాబట్టి తప్పనిసరిగా 2 లక్షల రుణాలు మాఫ్ చేస్తాను. ఎటువంటి ఆలోచనలతో ఎవరు చెప్పినా రోడ్డు ఎక్కువ నేను బాగుకుండా రైతులకు చేతులకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్లు, మెంబర్స్ మన రైతులకు ఏం కావాలి, ఏ పంటలు వేస్తే బాగుంటుంది, మనం బస్సు పంపిస్తాం, మేము దొరుకుతలేము, దానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ వచ్చినా, అది పని చేయడానికి ఏమైనా మిషనరీస్ వచ్చినా అంతా ఆలోచించండి. తప్పనిసరిగా నేను మొన్ననే రేపు కూడా ఈ వడ్లు కొనడానికి మీటింగ్ పెట్టాను. వడ్లు కానీ, సోయా కానీ, మక్కలు కానీ. ఎందుకు మనకు వ్యాపారస్తులు చుట్టుకి పోవాలని అడగకుండా వాడు కరెక్ట్ కొంటే కొనుక్కోపోయి, లేకుంటే మనం కొన్నా మనకు ధైర్యం చెప్పమని చెప్తా ఉన్నాం. ఇవన్నీ దొడ్డలు కానీ, దయ్యం కానీ, పసుపు కానీ కొన్ని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలకు మన వ్యవసాయం గురించి సైంటిస్టులు జీతాలు ఇస్తా ఉన్నారు. ఎప్పుడు అది విడిచిలేదు అంటూ మాట్లాడింది. వీళ్ళు ఇట్లా మన రైతులు మనకు మోసానికి పెట్టి వాళ్ళు పాపం నడుపుకున్నారే కానీ మనకు ఉపయోగపడదు. ఎన్ని పెట్టింది ఇప్పుడు బాధ్యులు మనకు ఎందుకు వాళ్ళ దయచేసి మీరందరూ రైతులం ఇవన్నీ మేము బలం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన కూడా ఎక్కడైనా మన డిస్టిక్లో ఏదైనా మనందరూ 10 మంది పనికొచ్చే చేశారా? రైతులకు కానీ, చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ ఏం చేశారని చెప్పండి. ఒక్కసారి విచారించుకోమని చెప్తా ఉన్నా. ఏం లేదు, ఊగలన్నా ఒక రౌడీలను ఎంపడి పెట్టుకొని, మూలాలు ముసుకలు పెట్టుకొని, గంజాలు అనిపించుకుంటూ, కమిషన్లు పెట్టుకుంటూ వాళ్ళకు మనకు కూర్చుకెళ్తారు. ఇదా రాజకీయం? మీ అందరికి ఒకటే చేతిలో చెప్తా ఉన్నాను. ఆడవాళ్ళకు కూడా ఓటు వేసినప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు నన్ను పాలిస్తారని ఆలోచించారు. చదువు కానీ, హాస్పిటల్ కానీ, పంటలకు కానీ, ధరలకు కానీ, నీళ్లు కానీ ఇచ్చే బాధ్యత వాడిపై ఉంటుంది. ఎవరిపైనా మీకు ఓటు వేసి ఓడిపోయినా ఒకడు కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ఇంకోడు అంటాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఎన్నో స్వాతంత్రం తెలియదు కానీ అయినా మేమందరూ చేతులు అందరూ వంతులు చేసి ఎవరైతే పనిచేయమో, ఏదైతే పార్టీ పనిచేయమో ఆ దరిద్రులు దగ్గర నా స్వార్థాల కొరకు
ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేస్తా ఉంటే ఏమి మునిగిపోయిందని రోడ్డు మీద తిరుగుతా ఉన్నామని చెప్తా ఉన్నాం. మీరు ఎక్కడ ఒక డాక్టర్ని పెట్టక ఈ గతంలో మొన్న జూనియర్ కాలేజీలు పోయేటప్పుడు 20 కాలేజీలు ఇచ్చి ఒక్క లెక్చరర్ కూడా అపాయింట్మెంట్ చేయండి అంటే మనం చూపించదు. మేము ఇంటికి ఇచ్చినాము ఇంటికి ఇచ్చినాము ఎందుకు మన పిల్లలు చదివిస్తా ఉన్నాం, ఎందుకు కాలేజీ పంపుతున్నాము, చదివించడమే లేకుంటే. ఇప్పుడు చెప్తాం ప్రతి స్కూల్లో టీచర్లకు చేతులకు నమస్కరించి మా పిల్లలకు 75 మార్కుల కంటే తక్కువ రావద్దు, ఎవరో ఒకరిద్దరు తప్ప అని టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వ్యవసాయానికి కూడా ఈ లోన్లు మాఫ్ చేశాం, ఇవి కట్టేశాం. ఈ దళితులు 15 లక్షలు 15,000 కోట్లు 10 ఏళ్ళలో కట్టి మనం 6 నెలల్లో 18,000 కోట్లు కట్టాం. దాంట్లో ఈ దళితులు చేసిన పనికి దండి చేయబట్టి ఇంకా 6-7 కోట్లు బ్యాంకులలో ఉన్నాయి. కొందరు సొసైటీ సెక్రటరీలు కూడా మీరు ఇన్ టైంలో కట్టారు కానీ అది కంప్యూటర్ కాదని లేట్ చేస్తామంటా ఉన్నాం. ఇవన్నీ తప్పనిసరిగా కేవలం 1 లక్ష రూపాయలు మాఫ్ చేస్తామని సంవత్సరాల కొద్ది పెట్టిన కేసీఆర్ గారు ఇప్పుడు మనము వచ్చే 8-9 నెలలైనా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వస్తాం. అయినా మనమందరం చిన్న వాళ్ళకు 50,000 ఉన్న వాళ్ళకు 1,00,000 ఉన్న వాళ్ళకు అల్లాని రుణాలు మాఫ్ చేశాం. ఈ దత్తములు స్వార్థాల కొరకు నీ భూమి నాకు, నా భూమి నీకు, హైదరాబాద్లో కొన్ని భూములు ఉన్నాయి. వీళ్ళు ఆ భూములు ఇళ్ల పేరు మీద చేసుకోవడానికి దండీలు తెచ్చి ఆ దండీలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నేను అడుగుతా ఉన్నాను, మనమందరం రైతులు దండీలో కేవలం మన చిన్న డిస్టిక్ పాత డిస్టిక్ అన్ని డిస్టిక్లు చేశారు, పంటలు చేశారు. 51,000 అప్లికేషన్ దరఖాస్తులు వస్తే కేవలం 1,000-2,000 ఉన్నాయి. తక్కువ ఎందుకు పరిశీలించాం, కనీసం 4 సార్లు ఆఫీసర్తో మాట్లాడాం. ఈ విధంగా ఒక్కడి మీ అందరికీ తెల్ల పేపర్ మీద రాసుకున్నాం, దాదాపు పేపర్ మీద దాని ఒక్కటే పెండింగ్ ఉంది. దాన్ని కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేసి అది కూడా అయిపోతుంది. అంటే వ్యవస్థని మంచి ఉన్న వ్యవస్థని నా స్వార్థాల కొరకు ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేస్తా ఉంటే ఏమి మునిగిపోయిందని రోడ్డు మీద విషయాలు చెప్పాలి. ఇక్కడ మీకు అక్కడ జరిగే వాస్తవాల గురించి, ఆ మూసీ నది గురించి వీళ్ళు వచ్చి ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అమానుషంగా పేద ప్రజలను కష్టపెడుతున్నారు, పేద ప్రజలను ఇల్లు గురగొడుతున్నారు. వాస్తవం కాదు. మూసీ నది పైన నివసించే ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి ఒక ఎన్జిఓ ఈ మధ్య ఒక నివేదిక బయటపెట్టింది. ఎంత భయంకరంగా ఉన్నదంటే, మూసీ నది పైన పంటలు పండుతాయి కదా, ఆ పంటలు బియ్యం, మూసీ నది పైన పండే బియ్యం కావచ్చు, పండే కూరగాయలు కావచ్చు, ఆ పండే కూరగాయలు, ఆ పండే బియ్యం తినే వాళ్ళకి ఆడబిడ్డలకు పిల్లలు కావట్లేదు. ఆ నివేదిక అంత భయంకరంగా ఉంది. గర్భం దాల్చట్లేదు.
ఇంత భయంకరంగా నివేదిక, ఇంత భయంకరమైన పరిస్థితులు మూసీ నది పైన ఉన్నప్పుడు మూసీ నది ప్రక్షాళన చేయాలని ఉంటారు. ఇక్కడ ఉంటుంది అటువంటి పరిస్థితి. విషపూరితమైన నీళ్ళను, భయంకరమైన పరిస్థితులు మూసీ నది పైన ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళన చేయాలని ఆయన కోరుకుంటుండడు. ప్రజల కోసమే కానీ ఆయన కోసం కాదు, ఈ టీఆర్ఎస్ దొంగల్లా కాదు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మీరు మద్దతు తెలిపండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఒక నాయకుడు అంటాడు, బాలకొండ నియోజకవర్గంలో మండలానికి 10 మంది కార్యకర్తలు లేరట. అసెంబ్లీ ఎన్నికలకు నిందలేరా? ఎన్ని ధర్నాలు చేసినాం, ఎన్ని కష్టాలు పడ్డాం, 10 ఏళ్ళు ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాం. మా కష్టాధికమే కదా. బాలకొండ నియోజకవర్గంలో 64,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి 64,000. ఎప్పుడైనా కానీ గౌరవం చేయాలి, మర్యాద చేయాలి. పరిస్థితులు ఏంటి తెలుసుకొని మనం పద్ధతిగా మాట్లాడితే గౌరవం ఇస్తారు, మర్యాద ఇస్తారు. ఒకవేళ గౌరవం మర్యాద ఇవ్వకుండా అహంకారంతో మాట్లాడితే ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఊరుకోవు. చేతులు ముట్టుకొని ఊపినటువంటి కాదు. కష్టాలు పడ్డారు, కష్టాలు మోసిన మా దగ్గరికి ఎవరు రాకపోతుంటే, ఎవరు పిలిస్తే కూడా రాకపోతుంటే ధర్నా చేద్దామంటే అది వాస్తవం. ఇక్కడున్న మండలాధ్యక్షులు 8 మంది కావచ్చు, 10-15 మంది కావచ్చు, వీళ్ళే పాపం వాళ్ళే కష్టపడుతుండే, వాళ్ళు ఒక 10 మందిని తీసుకొని వస్తుండే అలా ధర్నా కూర్చుంటుంది. ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. డబ్బులు ఖర్చు పెట్టినారు, 10 ఏళ్ళు వాళ్ళ జేబులకి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టింది వాళ్ళు. నర్సరెడ్డి కూడా ఎప్పుడు ఎంత కష్టమైనా సరే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారో. నేను వచ్చినప్పుడు హైదరాబాద్కి రాగానే నాతో పాటు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా అన్ని కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. వాళ్ళకి ఆ పదవులు పెట్టినాయంటే నాకన్నా సంతోషించేవాళ్ళు, చాలా సంతోషపడి కష్టపడే వాళ్ళ పదవులు తీసుకురావడం. సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళకి వచ్చినాయి. ఇవాళ నిజంగా మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలను గుర్తించాను. డైరెక్టర్లు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, 10 ఏళ్ళు కష్టాలు అనుభవించిన వాళ్ళే. వాళ్ళ కష్టార్జితమై ఇవాళ ఈ ప్రభుత్వం, ఇవాళ నాకు ఈ పదవి, ఇక్కడ ఉన్న వాళ్ళకి పదవి. అందుకే ఈ కార్యక్రమానికి అన్న వచ్చింది అందరికీ. ఈ జిల్లాలో తను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ మారలేదు. తనకు కేసీఆర్ పిలుపు వచ్చింది, నువ్వు రా, నేను మంత్రిని చేస్తా, లేకపోతే నాయకుడిని చేస్తా టీఆర్ఎస్ లో. తను కూడా ఎంతోమంది పార్టీలు మారి చూడలేదు. సురేష్ రెడ్డి మారి స్పీకర్ పదవి అనుభవించిన వాడే పార్టీ మారి అధికార పార్టీలోకి పోయింది. ఎన్నో ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన కూడా మారింది. డి శ్రీనివాస్ గారు కూడా మారింది. ఆకుల లలిత గారు మారి మన దగ్గరికి వచ్చింది. అట్లా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు జిల్లాలో మారినా తనని మమ్మల్ని పట్టుకొని నేనున్నారా అందరం కలిసి పనిచేద్దాం, ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుందా, ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తాం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మనకు ముఖ్య నాయకులు కలిసి ఉండే అలా ఏ పార్టీలో మాట్లాడు అంటే దాని అర్థం ఏంటిది? టీఆర్ఎస్ పోయినావా అంటున్నారు. అంటే ఈ కాలం ఎట్లున్నదంటే నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నైనా కానీ ఆయన తెలిసి కూడా నువ్వు కాంగ్రెస్ అంటే ఉన్నావా మారినావా అని అంటున్నారు. అంత అల్పమైపోయింది, అంత దూరం అయిపోయింది, రాజకీయ విలువలు పడిపోయి పార్టీలు మారడం, అధికారం ఎదుటే అటు పోవడం, అధికారం అనుభవించాలనే తపన
సమాజానికి సేవ చేయాలని ఎవరికీ ఉంటుంది కాదు. చాలా బాధాకరం. అందుకే నేను సుదర్శన్ గారిని నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఇప్పుడు 73-74 ఏళ్ళు పడ్డాయి కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీతోనే. ఇప్పటి వరకు కూడా ఆయన జెండా మార్చలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనని మేము ఆదర్శంగా తీసుకుంటాం. అట్లాంటి నాయకులు ఉంటారా చెప్పండి. ఇదే నిజామాబాద్ జిల్లా లేదు కదా, ఎంతమంది పార్టీలు మారుతున్నారు. టీఆర్ఎస్ కూడా మన దాంట్లోకి వచ్చింది, మన దాంట్లోకి అందరికి పోతున్నారు. బీజేపీకి ఇళ్ళకి అందరు అసలు లెక్క పెట్టుకుంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? గరుగంగాధర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, నాగేష్ రెడ్డి గారు, అంటే నేను చెప్తున్నాను, జావేద్ గారు అంతే. అక్కడ బాలచంద్రమోహన్ గారు అంటే చెప్తున్నా. గొప్పతనం కావచ్చు, లేకపోతే అంటే రాజకీయ విలువలు ఏ విధంగా పడిపోయాయని చెప్పడానికి కానీ ఎవరిని కించపరచడానికి కాదు. అందుకే ఇది చెప్పడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని కష్టకాలంలో ఉన్న వారికి న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం. వాళ్ళకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఇక్కడ నుంచి పోలీసు సోదరులకు కూడా నేను ఆదేశిస్తున్నా, 10 సంవత్సరాలు పార్టీని పట్టుకొని పనిచేసే కార్యకర్త మీ వద్దకు వస్తే పని చేసి పెట్టండి. వాళ్ళకి ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని వేదికలు చేస్తారు. వర్గాల్లో విడిపోయి